నిష్ఠ ఉపాధ్యాయ శిక్షణకు స్వాగతం. ఈరోజు మనం 16వ మాడ్యూల్లోని పూర్వ వృత్తి విద్య ప్రీ వొకేషనల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం. మిత్రులారా, బడిలో కానీ ఇంట్లో కానీ విద్యార్థులు నిర్వహించేటువంటి వివిధ రకాలైనటువంటి కార్యకలాపాల ద్వారా పిల్లలు స్వంతంగా నిర్వహించగల వృత్తి నైపుణ్యాలను పెంపొందించడానికి రూపొందించబడినదే ఈ ప్రీ వొకేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. దీనిలో కనుక మనం చూసుకున్నట్లయితే ప్రారంభంలో మాధ్యమిక తరగతుల్లో చాలా తక్కువ స్థాయిలో పనిచేసే సంస్కృతిని పరిచయం చేస్తూ తర్వాత తరగతుల్లో వొకేషనల్ ప్రోగ్రామ్ ద్వారా కానీ టెక్నికల్ ప్రోగ్రామ్స్ ద్వారా కానీ పనిచేసే సంస్కృతిని మరింతగా పెంపొందించడం జరిగింది. పిల్లలు భవిష్యత్తులో తాము ఏ వృత్తుల్లో స్థిరపడాలనుకుంటున్నారో ఆయా వృత్తులకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి సామర్థ్యాలను పెంపొందించడానికి అవసరమైనటువంటి విద్యా పద్ధతులు అన్నీ కూడా ఈ కార్యక్రమం నందు అమర్చబడి ఉన్నాయి. భారతదేశంలో 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఈ పూర్వ వృత్తి విద్య ప్రోగ్రాం అమలులో ఉన్నది. మరి పూర్వ వృత్తి విద్య అభ్యసనం చేసినటువంటి విద్యార్థులు అంటే కేవలం శారీరక శ్రమ చేసే కార్మికులను తయారు చేయడం కోసం ఉద్దేశించబడింది కాదు. పూర్వ వృత్తి విద్యను అభ్యసనం చేసినటువంటి విద్యార్థులు చాలా త్వరగా బడి నుండి పనికి మారడానికి అవసరమైనటువంటి జ్ఞానం, నైపుణ్యం, వైఖరులను సమర్థవంతంగా కలిగి ఉంటారు. మిత్రులారా, ఇప్పుడు మనం ఈ పూర్వ వృత్తి విద్యకు సంబంధించినటువంటి కార్యకలాపాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇందులో ముందుగా మన పాఠశాలలో ఏ ఏ వృత్తులకు సంబంధించినటువంటి కార్యకలాపాలను రూపొందించుకోవాలో నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు వ్యవసాయ అనుబంధమైనటువంటి కార్యకలాపాలు, చేతి వృత్తులకు సంబంధించినటువంటి కార్యకలాపాలు, లేదా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నిర్వహించడం, వాల్ పెయింటింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్, లేకపోతే సేంద్రియ ఎరువుల తయారీ, ఈ విధంగా మనం ఎన్ని కార్యకలాపాలైనా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. విద్యార్థులకు వేటి ఎందు ఇంట్రెస్ట్ ఉందో వాటికి సంబంధించినటువంటి కృత్యాలను వాటితో చేయించడం ద్వారా వాటిని మరింత సమర్థవంతంగా తయారు చేస్తాం. అదేవిధంగా ఆయా వృత్తులకు సంబంధించినటువంటి సరైన కృత్యాలను మనం ఎంపిక చేసుకోవాలి. ఉపాధ్యాయులు ఎంపిక చేసుకుని ఆయా కృత్యాలు విద్యార్థులు చేయడానికి వీలుగా రూపొందించబడినవా, లేకపోతే మరింత ఈజీగా మళ్ళీ మార్చుకోవడానికి వీలుగా ఉన్నవా అనే విధంగా మనం రూపొందించుకోవాలి. అదేవిధంగా ఆయా కృత్యాలు సమర్థవంతంగా పిల్లలు నిర్వహించే వరకు ఎన్నిసార్లు అయినా మరలా నిర్వహించడానికి వీలుగా మనం సిద్ధంగా ఉండాలి. మిత్రులారా, అదేవిధంగా వీటిని వేరుగా చూడకుండా దైనందిన కార్యకలాపాలతో భాగంగా మనం ఏ ఏ విషయాలు అయితే బోధిస్తూ ఉన్నామో ఆయా విషయాలతో కలిపి వీటిని మనం బోధిస్తూ ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ టీచర్స్, అదేవిధంగా ఫ్రీ వొకేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి టీచర్స్ ఆయా కృత్యాల్లో పిల్లలకు తగినంతగా తర్ఫీదునిచ్చి వారిని మరింత బలంగా తయారు చేయాలి. మరి పూర్వ వృత్తి విద్య యొక్క ప్రయోజనాలు కనుక మనం మాట్లాడుకున్నట్లయితే పనిచేయడం ప్రయోజనకరమని, ఉత్పాదకత పెరుగుతుందని, సమాజంలో సరైనటువంటి గుర్తింపు లభిస్తుందని పిల్లలు గుర్తిస్తారు. అంతేకాకుండా సమాజంలో ఏ ఏ వృత్తులు ఉన్నాయి, భవిష్యత్తులో మనం ఏ ఏ వృత్తుల్లో స్థిరపడవచ్చో లాంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా పిల్లలకు కెరీర్ గైడెన్స్ ఇవ్వడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా కాబట్టి పూర్వ వృత్తి విద్యకు సంబంధించినటువంటి ఈ అన్ని విషయాలను ఆకలింపజేసుకుని ఉపాధ్యాయులు ఆయా పాఠశాలలో సమర్థవంతంగా ఆయా కార్యకలాపాలను నిర్వహిస్తారని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు.